శ్రావణ మాసంలోని శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధనకు చాలా ప్రశస్తమైనటువంటి రోజు. మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి గృహంలో ఎటువంటి నియమాల్ని పాటించాలంటారు? ముందుగా ఎవరు ఏడవరాదు, ఎవరు పరుషవాక్యాలు పలకరాదు, అంటే కోపంగా ఎవరు ఎవరిని నిందించరాదు, ఇతరులను దూషించరాదు, ఆగ్రహావేశాలు ప్రకటించరాదు, ప్రశాంతమైన మనస్సుతో ప్రవర్తించాలి. అన్నింటికీ పరమేశ్వరి రక్షగా ఉన్నది అనే విశ్వాసంతో ప్రవర్తించాలి. శ్రావణ మాసానికి సంబంధించి మహాలక్ష్మీ వారం అని ప్రతి శుక్రవారం నాడు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల ప్రజలు విశేషమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రావణ మాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా తొలి శుక్రవారం ఏర్పడిన నాటి నుంచి భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి వరకు వచ్చేటటువంటి అన్ని శుక్రవారాలలో మహాలక్ష్మిని ఉపాసన చెయ్యాలి అని ఈ ధర్మం వివరిస్తుంది. ఈ ధర్మాన్ని అనుసరించి పాటించవలసినటువంటి నియమాలలో, విధులలో మహిళలు ముఖ్యంగా నుదుట కుంకుమ, కంటికి కాటుక, శిరస్సులో పుష్పాలు, పాదాలకి పసుపు, చేతికి గాజులు, ఈ 5 ఆభరణాలను తప్పనిసరిగా ధరించాలి. బొట్టు అనగానే టిక్లీ పెట్టుకుంటారు, పువ్వులు అనగానే ప్లాస్టిక్ పువ్వు పెట్టుకుంటారు, గాజులు అనగానే గోల్డ్ గాజు వేసుకున్నాం కదా అంటారు, కాటుక అనగానే ఐలైనర్ సరిపోదా అంటారు, కాలికి పసుపు అనగానే చేతికి పసుపు అంటుంది అనే ఉద్దేశ్యంతో స్ప్రే ఒకటి తీసుకువచ్చి కాలికి అలా అప్లై చేసి, ఈ స్ప్రే దుస్తులకి తాకదు, చేతికి కూడా అంటదు అంటూ నవ్వుకుంటున్నారు. ఇలాంటి కృత్రిమమైన అలంకరణలు పాటించకుండా సహజంగా ఉన్నప్పుడు శ్రావణ మాస లక్ష్మీదేవి నిజంగా అనుగ్రహాన్ని అందిస్తుంది. లక్ష్మీ అనుగ్రహం అంటే సంపద కలగడం కాదు, ఆనందం కలగడం. పూర్వకాలంలో సంపద గురించి ప్రవచనం చేసేటటువంటి వారంతా సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వైభవలక్ష్మి ఇలాంటి పేర్లతో సంబోధించేటటువంటి వారు. ఇవి కావు నిజమైన లక్ష్మీ స్వరూపాలు. అంటే ఆనందలక్ష్మి. ఆశా దృక్పథంతో కూడుకున్నప్పుడు, ఆశావహ రూపంతో మనం ఆలోచన చేసినప్పుడు, పురోగమ ఆలోచనలతో ఉన్నప్పుడు ఊహాలక్ష్మి, ధైర్యలక్ష్మి, మనోబలంతో ఉన్నప్పుడు ఆ రూపంలో లక్ష్మీదేవిని ఆరాధన చెయ్యాలి. సంపద అంటే ఆరోగ్యం. నిజంగా కాసు కలిగితే దుఃఖం కలుగుతుంది. ఈ యుగన్నాది అని ప్రవచించిన గురజాడ అప్పారావు గారు కాసులు అనే ఒక ఖండిక అందిస్తూ, సంపద, ధనం, బంగారం 2 విధాలు. ఒకటి భూమిలో లభించేది, రెండవది మనసులో పెరిగేది అని వివరిస్తాడు. లక్ష్మి అంటే ప్రేమ లక్ష్మి. కంటికి కాటుక, శిరస్సుకు వాసనలు నూనెలు, ముఖానికి పసుపు, నుదుట బొట్టు, ఇలాంటి అలంకారాలు ఎన్ని చేసినప్పటికీ మహిళ ముఖంలో చిరునవ్వు లేకపోతే లక్ష్మి కళ తాండవించదు. అందరూ ధరించే నగ ఇది, అందాల చిరునగవిది అనుకున్నప్పుడు శ్రావణ మాసం శుక్రవారం లక్ష్మీదేవి విగ్రహం మనకు కావాలి అంటే ఇంట్లో ఉండే మహిళలు కంట కన్నీరు పెట్టుకోకుండా చూసుకుంటే చాలు. ఇది ప్రధానమైన నియమం అవుతుంది. ఇల్లు వాకిలి పరిశుభ్రంగా ఉంచుకోవడం, దీపాలు వెలిగించడం, శనగ నానబోసి ఆ శనగలను మహిళలకు దానం ఇవ్వడం, పండు తాంబూలం ఇవ్వడం, సాయంత్రం వేళ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమష్టిగా పారాయణించడం, ఇవన్నీ కూడా భౌతికంగా కల్పించేటటువంటి అంశాలే అవుతాయి. కానీ అన్నింటికంటే కూడా మించి ఎంతలా ఉంటే అంత అందులో సర్దుకుపోతూ ఆనందంగా ఉండడం అన్నప్పుడే శ్రావణ శుక్రవార మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చెప్పాలి.